నా పేరు యలమర్తి ప్రసాదరావు, సత్తుపల్లి డిపో రిమూవల్ కండక్టర్ని, ఖమ్మం రీజియన్. మమ్మల్ని సస్పెండ్ కాదు, రిమూవల్ చేశారు. ఆ రిమూవల్ అంటే 1-2 కారణాలు కాదు. ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, తర్వాత శ్రామికులు, ఇలా చాలామందిని రకరకాల కారణాలు, చిన్న చిన్న కారణాలతో రిమూవ్ చేయటం అనేది జరిగింది. అయితే మేము దానికోసం సీఎం గారి ఇంటికి 2 సార్లు వెళ్ళాము. తర్వాత ప్రజాభవన్ చుట్టూ లేదా మంత్రుల ఇళ్ల వద్దకు మంత్రులకి అనేక రకాల విజ్ఞప్తులు చేయడం వల్ల మా యొక్క విజ్ఞప్తుల్ని వాళ్ళు అందరినీ, పొన్నం ప్రభాకర్ గారిని కూడా 3 సార్లు కలిసాము. కలిసిన తర్వాతనే వారు సానుకూలంగా స్పందించారు. ఒక పొన్నం ప్రభాకర్ గారే కాదు, సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి ఆర్టీసీ కార్మికులు, టీసీఎస్ ఆర్టీసీలో ఎంతమంది రిమూవల్ అయినారో చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళందరికీ ఒకసారి రీఇన్స్టిట్యూట్ చేయాలి అంటే ఒకసారి 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసి 3 మెన్ కమిటీ ద్వారాగా వాళ్ళు మొత్తం పరిశీలించారు. ఆ తర్వాత 3 మెన్ కమిటీ ఒక సలహా ఇచ్చింది. వారి యొక్క రికమెండేషన్స్ ప్రకారం మాకు ఈ రోజున ఒక జీవో రావటం కూడా జరిగింది. అయితే ఆ జీవో వచ్చి ఈ రోజుకి మేడం గారు మాకు 10 రోజుల క్రితమే మీకు జీవో వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా కొంతమందికి ఒక లిస్టు ప్రకారం, 1-2 లిస్టుల ప్రకారం కొందరిని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ చేశారు, జీవో వచ్చింది. కానీ మాకు ఇంకా ఆర్డర్స్ ఇవ్వలేదు. ఆ విషయాన్ని తెలుసుకుందామని ఈరోజు మేము ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాము. మరి మేడం గారు అయితే మా కోసం ఎంతో శ్రమించి మరి ఈ వ్యవహారం మొత్తం కూడా కమిటీలో కానీ, తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని మేడం గారు మా కోసం ఎంతో ఇంట్రెస్ట్గా చేశారు. ఈ రోజున జీవో రావడానికి కూడా కారణమైనారు. కానీ ఎందుకు మరి అమలు జరగట్లేదు? జీవో వచ్చింది, మరి ఎందుకు అమలు చేయట్లేదు అంటే మాకున్న అనుమానాలు ఏంటంటే, ఇంకా ఈ సజ్జనార్ గారే ఈ జీవోను కూడా అమలు చేయకోకుండా అడ్డుకుంటున్నారని మా యొక్క అనుమానం. నా ఒక్కడి మీద కాదు, మొత్తం ఆర్టీసీలో రిమూవ్ అయినటువంటి కార్మికులు వీళ్ళంతా 3 లెవెల్స్ అప్పీల్స్ ఉంటాయి. ఈ 3 లెవెల్ అప్పీల్లో కూడా రిజెక్ట్ చేయబడ్డారు. వీళ్ళంతా రిజెక్ట్ చేయబడిన తర్వాత ప్రభుత్వానికి వీళ్ళు అనేక రకాలుగా రిక్వెస్ట్లు చేసి వాళ్ళు మళ్ళీ ఉద్యోగం తీసుకొని సంస్థలో రీఇన్స్టేట్ అవ్వడానికి ప్రభుత్వం జీవో జారీ చేస్తే ఆయనకి ఇష్టం లేదు. మళ్ళీ మేము రీఇన్స్టేట్ అవ్వడం అనేది ఆయనకి ఇష్టం లేదు. అందువల్ల ఆయన అడ్డుకుంటున్నారు అనేది మా అనుమానం.